తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు వచ్చిన ట్రెండ్స్ చూస్తే తమిళనాడుకు కొత్త తలపతి విజయ్ అనేది తేలిపోయింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నుంచి పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్న టీవీకే ఆ రాష్ట్రంలోని కీలక పార్టీలు డీఎంకే, అన్నా డీఎంకేలకు కోలుకోలేని దెబ్బతీసింది. 100కు పైగా స్థానాల్లో విజయం దిశగా ఆ పార్టీ దూసుకెళ్తోంది. తమిళనాడు ప్రజానికం ఊహించని తీర్పునిచ్చింది. కొత్త నాయకత్వం చేతికి రాష్ట్ర పరిపాలన పగ్గాలు అప్పగించింది. 2 ప్రధాన పార్టీలకు పోటీ నడుస్తున్న నేపథ్యంలో 20 స్థానాలు కూడా గెలవలేరన్న కామెంట్లు వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ తో విజయ్ కింగ్ మేకర్ గా మిగిలిపోతారనేది స్పష్టత వచ్చింది. కానీ అసలు ఫలితాల్లో విజయ్ కింగ్ మేకర్ గా కాదు, కింగ్ గా నిలబడ్డారు. బలమైన ప్రత్యర్థులను మట్టి కల్పించి ప్రపంచం సృష్టించాడు. పార్టీ పెట్టి తొలి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన నేతగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. కింగ్ మేకర్ అనుకున్న విజయ్ కింగ్ అయిపోయాడు. కానీ ఇప్పుడు ఆధిక్యంలో ఉన్న సీట్లకే పరిమితమైతే సీఎం కుర్చీ కోసం పక్క చూపులు తప్పేలా కనిపించడం లేదు. ఒకవేళ టీవీకేకి పూర్తి స్థాయి మెజార్టీ రాకపోతే తమిళనాడు రాజకీయాలు మరింత రసవత్తరంగా సాగే అవకాశాలున్నాయి. హంగ్ వస్తే తమిళనాడు పొలిటికల్ గేమ్ ఎలా ఉండబోతోంది? టీవీకే, డీఎంకే వైపా, అన్నా డీఎంకే వైపా ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ ఏ పార్టీ మద్దతు తీసుకుంటారు? కాంగ్రెస్, సిపిఐ, పీఎంకేతో సపోర్ట్ కోరుతారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల ముందే టీవీకేతో పొత్తు కోసం బీజేపీ పావులు కలిపింది. అన్నా డీఎంకే నేతలు టీవీకేతో టచ్ లోకి వెళ్లినట్లు వార్తలు కూడా వచ్చాయి. తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి అన్నా డీఎంకే పొత్తు కోసం ప్రయత్నాలు చేయగా అందుకు విజయ్ సుముఖంగా లేరని తెలుస్తోంది. మరోవైపు టీవీకే అధినేత విజయ్ తండ్రి కాంగ్రెస్ మద్దతు కోరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తో పాటు పీఎంకే, సిపిఐ మద్దతు తీసుకొని టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై కాసేపట్లో టీవీకే అధినేత కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చిస్తారు. ఈ సమావేశంలో పూర్తి క్లారిటీ వచ్చాక ప్రభుత్వ ఏర్పాటు కొత్త విషయం స్పష్టం కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్, గీతగా ప్రధానంగా చూసినట్టయితే టీవీకే పార్టీకి దాదాపు ఇప్పుడు 105 స్థానాలు రావడం వచ్చిన తర్వాత పరిస్థితి అంతా కూడా కొంత గందరగోళం ఏర్పడింది యాక్చువల్గా నిజానికి. ఎందుకంటే 2 స్థానాల్లో విజయ్ పోటీ చేశాడు. 2 స్థానాల్లో ఏ స్థానాన్ని వదులుకుంటాడు అనేది ప్రధానమైనటువంటి ఇష్యూ. ఒకవేళ అలా వదులుకుంటే ఆ స్థానం ఎవరికి ఇస్తారు అనేటటువంటి చర్చ మొదలైంది. ఆల్రెడీ టీవీకే అనేటటువంటి పార్టీ ఆయన పెట్టిన దాని మీద టీవీకే అనే దానికి కొత్త నిర్వచనం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. టీ అంటే త్రిష అనేటటువంటి అర్థం కూడా చెప్తున్నారు, వి అంటే విజయ్ అని కూడా చెప్తున్నారు. కాబట్టి త్రిష అక్కడి నుంచి పోటీ చేయిస్తాడా అనేటటువంటి ఇష్యూ చాలా ప్రధానంగా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా దాని గురించి తీవ్రంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరోవైపు పొత్తు ఎవరితో పెట్టుకుంటారు, ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని అతను అధికారంలోకి వస్తాడు అనేది ప్రధానమైనటువంటి అంశం. అయితే ఆయన విజయ్ తండ్రి గారు మాట్లాడుతూ ఏదో నేషనల్ ఛానల్ సంబంధించినటువంటి వారితో మాట్లాడుతూ కాంగ్రెస్ మిగిలిన వారితో మాట్లాడతామని చెప్పినట్టుగా సమాచారం తెలుస్తోంది. వాళ్ళు అదే కనుక కరెక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉంది డీఎంకే విషయంలో. కానీ కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి కనుక ఏర్పాటు చేసినప్పుడు ఇండి కూటమిలో అత్యంత బలమైనటువంటి పార్ట్నర్గా ఉన్నటువంటి వ్యక్తి స్టాలిన్, డీఎంకే పార్టీ ఉంది. అటువంటి నేపథ్యంలో ఈ మిత్రత్వాన్ని మొత్తాన్ని టోటల్గా వదిలేసుకుంటారా అనేది కూడా ఇంకో ప్రధానమైనటువంటి పాయింట్. సో అట్లాగే మిగిలినటువంటి 2 చిన్నగా పార్టీలని పెట్టుకుని వాటి యొక్క సమాహారంతో 6-7 సీట్లు చూసుకుని వాటితోంచి ఒకవేళ మద్దతు తీసుకుని పెట్టినా కూడా వీళ్ళందరికీ అణిగిమణిగి ఉండాల్సిన పరిస్థితి రేపు పొద్దున విజయ్కి ఏర్పడుతుంది. వీళ్ళలో ఎవరు రాజీనామా చేసినా గవర్నమెంట్ పడిపోతుంది. అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఓ బలమైనటువంటి పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావడమే ఆయన అన్ని విధాలా అతను శ్రేయస్కరమైనటువంటి అంశం. మరి ఇప్పుడు ఏం చేస్తారు అనేది దాని మీద క్లారిటీ లేదు. ఇప్పటికి కూడా రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు 7-8 మందిలో సభ్యులను తీసుకుని కనుక పెట్టుకుంటే వాళ్ళలో ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడు చూసినట్టు చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలా కాని పక్షంలో వాడిని వెళ్ళిపోతాను, రిజైన్ చేస్తే గవర్నమెంట్ పడిపోతుంది అంటాడు. ఆ గొంతెమ్మ కోరికలను తీర్చడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. కాబట్టి అవతల ఒక బలమైనటువంటిది ఏదైనా పార్టీతో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. తనకి 2 ప్రత్యర్థులు అని చెప్పి విజయ్ ముందే చెప్పాడు. ఒకళ్ళేమో రాజకీయ ప్రత్యర్థులు, దట్ ఈస్ డిఎంకే, ఇంకోటి భారతీయ జనతా పార్టీ సైద్ధాంతికపరమైనటువంటి శత్రువు. భారతీయ జనతా పార్టీ
అన్నాడీఎంకే రెండు కలిపి కూటమిగా ఏర్పడ్డాయి కాబట్టి మరి వాటితో పొట్టు పెట్టుకుంటారా లేదా అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. కానీ అలా పెట్టుకుంటే ఒకవేళ అతని యొక్క రెజ్యూమ్ ఏదైతే ఉందో ఈ 5 years పాటు ప్రశాంతంగా అతను రాజ్యం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా చెదురుమదురుగా ఉన్నటువంటి కొన్ని కాంగ్రెస్, కొన్ని మిగిలిన వాళ్ళని ఇండిపెండెంట్స్, లేకపోతే ఇటో 10 మందిని పోగేసి వాళ్ళతో కనుక పెట్టుకుంటే దాన్ని తలవకాల్సి వస్తుంది ప్రతి చిన్న విషయానికి కూడా. మరి ఈ విషయం ఎంతవరకు అతను ఆలోచించాడు, ఏం జరిగింది అనేది తెలియదు. కానీ మొత్తానికి పుత్రుల విషయం కూడా తొందరలో తేలిపోతుంది. మొత్తం గెలిచిన వాళ్ళందరూ కూడా సమావేశమై అందరూ మాట్లాడుకున్న తర్వాత ఫైనల్గా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. అది తీసుకున్న తర్వాత ఎవరితో పొత్తు ఉంటుంది అనేది మనకు క్లారిటీ వస్తుంది. అందువల్ల దాని మీద అప్పుడే చెప్పడానికి ఏమీ పరిస్థితి లేదు. కానీ ఈ 2 సీట్లలో ఏది వదులుకున్న తర్వాత ఆ సీట్లో ఎవరిని పోటీ చేయిస్తాడు అనే దాని మీద ప్రధానమైనటువంటి చర్చ అంతా కూడా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అతి త్వరలోనే దీనికి కూడా ఓ సమాధానం, ఓ పరిష్కారం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. శివప్రసాద్, అలాగే టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందా లేక హంగ్ ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుందా? ఎక్కువ ఉంది. ఎందుకంటే 118 సీట్లు కావాలి కనీసం, వాళ్ళకి 105 సీట్లే ఉన్నాయి ఇప్పుడు. ఇట్లాంటి నేపథ్యంలో మిగిలినటువంటి 15 సీట్లు, దాదాపు 14 సీట్లు వాళ్ళకి కావాల్సి ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు 14 సీట్స్ ఇప్పుడు వస్తాయా లేదా అనేది తెలియదు. అంటే ఇంకా దాదాపు రౌండ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో ఒకసారిగా 14-13 సీట్లు రావాలంటే వచ్చే అవకాశం లేదు. కాబట్టి హంగి వచ్చే అవకాశమే ఉంది. కాబట్టి పొత్తుల విషయం కూడా చర్చకు వస్తోంది. ఏకపార్టీగా ఆవిర్భవిస్తే గొప్ప విషయమే, కానీ ఆ పరిస్థితి లేదు. కాబట్టి హంగు తప్పనిసరిగా భావిస్తున్నారు అందరూ కూడా. ఇట్లాంటి నేపథ్యంలో రాజకీయంగా తన యొక్క ఈ ఎన్నికల్లో తన యొక్క రాజకీయ వ్యవహారాలను చూసినటువంటి ప్రశాంత్ కిషోర్ను కూడా కన్సల్ట్